సెకండ్ మ్యారేజ్ అనమాట. వాళ్ళిద్దరిని కలిపి ఒక మంచిగా ఇట్లా పెళ్లి చేసినాక అంతా అయిపోయినాక డాడీ ఇట్లా అయ్యిండి అనగానే అందరూ చాలా బాధపడ్డారు. ఇప్పుడే కదా వాళ్ళకు ఒక తోడుని చేసిరు ఒకళ్ళకి. ఇంటి లోపలికి వెళ్ళగానే ఇంట్లోకి వెళ్ళలేరు వాళ్ళ జంట. అట్లా ఇంకా బియ్యం పోసుకోవడం అది చేస్తున్నారు. మేము వెళ్తూనే ఉన్నాము. గతం అక్కడే పడిపోయారా? లేదు, కార్లో వెళ్ళినాం. హాస్పిటల్కి వెళ్ళినాక చెప్పిండు. కార్లో అయితే డాడీ చెప్తానే ఉండు నాతో అవ్వట్లేదు, నెక్స్ట్ ఏదైనా మీరు చూసుకున్నా తమ్ముడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అప్పటికి. కానీ ఏం కాదులే సిజరిన్ అది అయితే ఆడికి వెళ్ళినాక అయితే వెంకట శివ మేము అందరం చెప్తున్నాం. ఎంత అంటే అంత. అప్పటికి మా దగ్గర ఏం లేదు, కానీ ఏడికించని తెచ్చిస్తాం. మా డాడీని బ్రతికేయండి అని అడిగినాం. కోవిడ్ టైం కాబట్టి వాళ్ళు అన్ని టెస్టులు అవి చేసే లోపు లేట్ చేసిరు. అంతలోపు స్ట్రోక్ డాడీకి కదా 2 times వచ్చేసింది ఒకటేసారి. ఇంట్లో ఒకటి వచ్చింది, హాస్పిటల్ ఒకటి వచ్చింది. ఏం చెప్పారు ఆ టైంలో హాస్పిటల్కి వెళ్ళే గ్యాప్ లో? వెంకట్ కి కీస్ ఇచ్చిండంట. అంటే కార్ లో కూర్చున్నప్పుడు